ఆరోగ్య అభిమానులకు అందరికీ నమస్కారములు. సొంటిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఆయుర్వేదంలో అనేక వ్యాధులను తగ్గించడానికి ఎన్నో ఏళ్లుగా సొంటిని వాడుతున్నారు. పచ్చి అల్లాన్ని పాలలో ఉడకబెడతారు. ఆ తరువాత దాన్ని ఎండబెడితే సొంటి తయారవుతుంది. ముఖ్యంగా వర్షాకాలం సొంటి ఇంట్లో ఉంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వర్షాకాలంలో జలుబు, దగ్గు, జీర్ణ సమస్యలు ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. సీజనల్ వ్యాధులను నివారించడంలో సొంటి అద్భుతంగా పనిచేస్తుంది. జలుబు చేసినప్పుడు సొంటి పొడిని నీళ్లలో కలిపి మరగబెట్టి తాగితే ఉపశమనం లభిస్తుంది. అలాగే మరుగుతున్న టీ లేదా కాఫీలో సొంటి పొడి కలిపి తీసుకుంటే మేలు జరుగుతుంది. తాజా అల్లం కంటే సొంటి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. సొంటిని ఉపయోగించి ఎటువంటి ఆరోగ్య సమస్యలను ఎలా తగ్గించుకోవాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. సొంటిని సంస్కృతంలో మహా ఔషధి అని, విశ్వభూషణం అని కూడా అంటారు. ఈ భూమి మీద ఉన్న అనేక రోగాలను ధ్వంసం చేయగల మహామహా మూలికలలో ఈ సొంటి కూడా ఒకటి. ప్రతి ఇల్లాలు సొంటిలోని గుణాలను తెలుసుకుంటే తన కుటుంబ సభ్యులకు వచ్చే అనేక రకాల చిన్న చిన్న అనారోగ్య సమస్యలను తానే పరిష్కరించవచ్చు. అల్లం దుంపలను పై తోలును గీకివేసి సున్నపు తేటలో ముంచి ఎండబెడితే అది సొంటిగా మారుతుంది. సొంటి గుణదోషాలు, ప్రభావాలు. ఆయుర్వేద శాస్త్ర ప్రకారంగా సొంటి రుచి కారకమైంది. వాతాన్ని నాశనం చేస్తుంది. కడుపు ఉబ్బరాన్ని, గ్యాస్ ను తగ్గిస్తుంది. పురుషులకు వీర్యవృద్ధి చేస్తుంది. శ్వాస రోగాలను, దగ్గులను, హృదయ రోగములను, బోధకాలును, కఫ రోగములను, వాత రోగములను తగ్గిస్తుంది. అధిక పైత్యాన్ని కూడా నశింపచేస్తుంది. మూత్రపిండ రోగాలను తగ్గిస్తుంది. మనలో వ్యాధి నిరోధక శక్తిని వృద్ధి చేస్తుంది. ఉదరములో గ్యాస్ ఎక్కువైనప్పుడు గుండెలో నొప్పి వస్తుంది. అలాంటి పరిస్థితిలో పావు చెంచా సొంటి పొడిని 1 చెంచా తేనెతో కలిపి సేవిస్తూ ఉంటే గ్యాస్ తొలగిపోయి గుండె నొప్పి తగ్గిపోతుంది. దోరగా వేయించిన సొంటి పొడి 1 గ్రాము మోతాదుగా 1 కప్పు వేడిగా ఉన్న మేకపాలలో కలిపి సేవిస్తూ ఉంటే గర్భవతులకు గాని మిగిలిన వారికి వచ్చిన విషజ్వరాలు తగ్గిపోతాయి. సొంటి పొడిని నీటితో కలిపి బాగా మెత్తగా నూరి నుదిటిపైన పట్టువేస్తే అరతల నొప్పి తగ్గిపోతుంది. దోరగా వేయించిన సొంటి పొడి 1 చిటికెడు తీసుకుని 1 చెంచా మేకపాలలో కలిపి బట్టలో వడపోసి 2 ముక్కులలో 2 చుక్కలు వేస్తే తలనొప్పి వెంటనే తగ్గిపోతుంది. మేకపాలకు బదులు బెల్లపు పానకాన్ని కూడా ఉపయోగించవచ్చు. వాత రోగుల బాధలు వర్ణనాతీతం. శరీరములోని జాయింట్లలో వాపు వచ్చి విపరీతమైన బాధ కలుగుతూ ఉంటుంది. అలాంటి వారు దోరగా వేయించిన సొంటి పొడి 1 చెంచా మోతాదుగా తీసుకుని 1/2 గ్లాసు చెరుకు రసంలో కలిపి సేవిస్తూ ఉంటే వాత బాధలు అతి త్వరగా తగ్గుతాయి. అదేవిధంగా సొంటి పొడిని తిప్పతీగ చెట్టు సమూల రసం పావు కప్పులో కలిపి సేవిస్తూ ఉంటే దీర్ఘకాలిక వాతరోగము తగ్గుతుంది. దోరగా వేయించిన సొంటి పొడి 50 గ్రాములు, పాత బెల్లం 100 గ్రాములు కలిపి మెత్తగా దంచి నిలువ ఉంచుకొని రోజూ 2 పూటలా 5 గ్రాముల మోతాదుగా సేవిస్తూ ఉంటే మందాన్ని హరించిపోయి మంచిగా ఆకలి పుడుతుంది. సొంటి పొడి పావు చెంచా, కరక్కాయపాడి పావు చెంచా, ఈ రెండింటినీ 1 కప్పు వేడినీటిలో కలిపి 2 పూటలా సేవిస్తూ ఉంటే దగ్గు, దమ్ము, ఎక్కిళ్లు తగ్గిపోతాయి. సొంటిని సానరాయి మీద నీటితో అరగదీసిన గంధము 10 గ్రాములు తీసుకుని దానిని 50 గ్రాముల ఆవునెయ్యిలో వేసి నెయ్యిని కరగబెట్టి దించి ఆ నేతిని రోజు ఆహారంలో వాడుతూ ఉంటే రక్తక్షీణత కలిగించే పాండురోగము తగ్గిపోయి రక్తవృద్ధి కలుగుతుంది. దోరగా వేయించిన సొంటి పొడి 3 గ్రాములు, సైంధవ లవణం పొడి 1 గ్రాము కలిపి రోజూ 2 లేదా 3 పూటలా గోరువెచ్చని నీటిలో గాని తేనెతో గాని కలిపి ఆహారం తరువాత సేవిస్తూ ఉంటే క్రమంగా పక్షవాతం తగ్గుతుంది. సొంటి పొడి 3 గ్రాములు, సైంధవ లవణము 2 గ్రాములు తీసుకుని పల్లేరు కాయలతో కాచిన 1 కప్పు కషాయంలో కలిపి రోజూ 2 పూటలా సేవిస్తూ ఉంటే మూత్రం ధారాళంగా వస్తుంది. రోజు రాత్రి నిద్రపోయే ముందు 3 గ్రాముల సొంటిని 1 చెంచా వంటాముదంలో కలిపి తాగుతూ ఉంటే నడుము నొప్పి, పక్కటెముకల నొప్పి, ఉదరశూల తగ్గిపోతాయి. 7 సార్లు వడపోసిన నాటు ఆవు మూత్రం 1 కప్పు తీసుకుని
దానిలో దోరగా వేయించిన సొంటి పొడి 3 గ్రాములు, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.